తీసుకోండి బాబు 60 kg డంబుల్స్ రెండు తీసుకోండి. దీని మీద పెట్టాలి 60 kgs మొత్తం. ఈ ఫోన్ వాటర్లో వేద్దాం. ర్యామ్ స్టోరేజ్ కాస్ట్ పెరిగేసరికి మొబైల్ ఫోన్స్ లాంచ్ అవడం కష్టమైపోయింది. రీసెంట్ టైంలో చూస్తే మనకి మొబైల్ ఫోన్స్ చాలా తక్కువ లాంచ్ అయినాయి. ఒకవేళ లాంచ్ అయినా కానీ స్పెక్స్ విషయంలో చాలా కాంప్రమైజ్ అయితే మనం చూస్తున్నాం. లైక్ HD+ LCD డిస్ప్లేస్ చూస్తున్నాం 30,000 లోపు. అది కూడా కొన్ని బ్రాండ్స్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లాంటి ప్రాసెసర్స్ కొద్దిగా తగ్గించి తీసుకొస్తున్నాయి. కొంతమంది టెలిఫోటో లెన్స్ తీసేస్తున్నారు, కొంతమంది సింగిల్ స్పీకర్స్, కొంతమంది లేకపోతే బ్లోట్వేర్ అంటే ఎక్కువ మంది పార్ట్నర్షిప్ తీసుకొని యాప్స్ లోడ్ చేసి పెట్టడం ఇట్లా తీసుకొస్తున్నారు ఫోన్స్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఖచ్చితంగా ర్యామ్ స్టోరేజ్ కావాలి ఫోన్ తయారు చేయాలంటే. సో వాటికి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మిగతా వాటి మీద కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నథింగ్ 30,000 లోపు ఒక కొత్త ఫోన్తో వస్తుంది, నథింగ్ 4B అని చెప్పేసి. మనం ఆల్రెడీ 4A చూసాం, 4A Pro చూసాం. 4A ఇప్పుడు 40,000 దగ్గరికి వెళ్ళిపోయింది, 4A Pro సరికి 50,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు గ్యాప్ని ఫిల్ చేయడానికి 4Bని తీసుకొస్తున్నారు. 8GB RAM 128GB బేస్ మోడల్ విత్ ఆఫర్స్ 29,999కి వస్తుంది. నథింగ్ ఫోన్స్ మీకు డిజైన్ పరంగా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈసారి బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచి తీసుకొని వస్తున్నారు నథింగ్ 4Bలో. అంతేకాదు మీరు RCB ఫ్యాన్స్ అయితే కొత్త స్పెషల్ ఎడిషన్ కూడా వస్తుంది. నథింగ్ ఫోన్ 4Bలో RCB ఎడిషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు RCB ఫ్యాన్ అయితే మాత్రం ఆ ఫోన్ కూడా తీసుకొస్తారు. ప్రజెంట్ నా దగ్గరలో చూపించడానికి అదొక కొత్త ఫోన్ కూడా వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసరికి బ్లూ కలర్. ఈ వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో నథింగ్ ఫోన్ 4B. బ్లూ కొద్దిగా కొడుతుంది కళ్ళకి, ఇది అన్బాక్స్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి మనకు ఓపెన్ ఉంటుంది, ఏం కవర్స్ ఇలాంటివి అయితే ఏముండవు. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో ఫోన్. బాక్స్ కొద్దిగా పెద్దగానే ఉంది, కేసీ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. ఒకసారి చూద్దాం. TPU కేస్ ఇది. అండ్ ఇంకా బాక్స్లో మనకి ఒక Type-C to Type-C కేబుల్ ఇస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఇప్పుడు పిల్ షేప్లో ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెంట్గా మార్చారనమాట స్టైల్. గ్లిఫ్మాక్స్ థీమ్ అనుకుంటా ఇది, ఏదో థీమ్ QR కోడ్ లాగా ఉంది. ఫైనల్గా బాక్స్లో మొబైల్ ఫోన్ ఉంది. ఇది మొబైల్. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది, కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ వేసినా కానీ ఫోన్ లుక్ ఏం పాడవట్లా. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇందులో కూడా సేమ్ కంటెంట్స్ అయితే ఉంటాయి మోస్ట్లీ. కలర్ చూద్దాం, ఇది కూడా బాగుంది. రెండిట్లో మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ కొద్దిగా యూనిక్ ఉంటుంది వీళ్ళు. నార్మల్గా మీరు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒకసారి చూడండి, అన్ని ఒకే రకంగా అనిపిస్తుంటాయి. వీళ్ళు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా తీసుకొస్తూ ఉంటారు. ఇది కూడా కొంచెం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫోన్ డిజైన్ మీరు నథింగ్ ఫోన్ 4A Pro రెండు కంబైన్ చేసి మిక్స్ చేసినట్లు ఉంటుంది. టాప్ ఏరియా మీ కెమెరా దగ్గర ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం నథింగ్ ఫోన్ 4A Pro లాగా ఉంటుంది. అంతేకాకుండా సింగిల్ పీస్ ఉంటుంది చూసారా, మీరు నథింగ్ ఫోన్ 4A Pro చూసుకుంటే మొత్తం ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది, మెటల్ బాడీతో వస్తుంది, సింగిల్ పీస్ లాగా. ఇది కూడా సేమ్ అదే డిజైన్ లో వస్తుంది, కాకపోతే ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, మెటల్ అయితే కాదు. అండ్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు బాగా అనిపించినాయి బటన్స్ చూడొచ్చు. బటన్స్ మీకు కొద్దిగా ఎలివేట్ అవుతున్నాయి. ఫోన్ కలర్ బ్లూ ఉంది, బటన్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లో ఎలివేట్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఎసెన్షియల్ కీ ఉంది, అది కూడా మనకి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 4A నుంచి గ్లిఫ్ బార్ తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక మీకు బార్ లాగా కనిపిస్తుంది, గ్లిఫ్ బార్. ఇది మీరు చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు కాల్స్ వచ్చినప్పుడు కానివ్వండి, మీకు వాల్యూమ్ తగ్గిస్తున్నప్పుడు, పెంచుతున్నప్పుడు, టైమర్ పెట్టినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా యాప్స్ లైక్ జొమాటో కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఇట్లాంటి యాప్స్ మీరు బుక్ చేస్తారు కదా, రైడ్ ఇట్లాంటి బుక్ చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపట్లో మన దగ్గరకు వస్తున్నారో కూడా ఈ బార్ నుంచి మనకి ఇండికేషన్ అయితే వస్తుంటుంది. అంతేకాదు మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మీకు రెడ్ కలర్ లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. ఇట్లా మీకు చాలా రకాలకి గ్లిఫ్ బార్ అయితే ఉపయోగపడుతుంది. డిజైన్ అనేది మీకు కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మనం దీన్ని కంపేర్ చేయలేం. కొద్దిగా యూనిక్గా అనిపిస్తుంటుంది, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంటాయి. నాకైతే బ్లూ కలర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా 2 కలర్స్లో వస్తుంది మీకు, బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్, ఇంకొకటి వైట్ కలర్ కూడా ఉంటుంది. మొత్తం 3 కలర్స్లో వస్తుంది. RCB ఎడిషన్ రెడ్ కలర్లో వస్తుంది, అది మీకు స్పెషల్ ఎడిషన్ లాగా. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే వీళ్ళు కొన్ని టెస్టులు చేసినట్టు చెప్తున్నారు. అవి నేను ఇప్పుడు లైవ్లో కూడా చేసి చూస్తాను ఎంతవరకు సర్వే అవ్వగలదో. ఒక 60 kgs వరకు వెయిట్ ఇది భరించగలదని చెప్తున్నారు. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఒక 10 kg డంబుల్స్ని మొత్తం ఒక స్టాక్ లాగా పెట్టారంట, 60 kgs వరకు. నా దగ్గర మొత్తం జిమ్లో చూస్తే 10 kgs డంబుల్స్ ఉన్నాయి, అవి పెట్టాను. 2 5 kgs, మొత్తం 50 kgs పెట్టాను ఈ ఫోన్ మీద. ఇదైతే సర్వే అయింది. ఇప్పుడు కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి మనం. 2 30 kgs డంబుల్స్ ఉన్న దగ్గర ఆ 60 kgs వెయిట్ దీని మీద పెట్టి చూద్దాం. అండ్ ఇది మీకు రియల్ లైఫ్లో ఇట్లాంటి పనులు చేయకండి. ఇది ఎందుకంటే ఈ టెస్ట్లో మీరు ఫోన్ ఎప్పుడైనా ఇట్లా పెట్టేసి సోఫాలో కానీ లేకపోతే ఏదైనా చైర్లో కానీ పెట్టేసి కూర్చుంటారు, దాని మీద మీ బాడీ వెయిట్ని అది తట్టుకోగలదా లేదా, ఎంతవరకు ఇది వెయిట్ తట్టుకోగలదా, అట్లాంటి టెస్ట్లు అనమాట ఇవి. మీకు రియల్ లైఫ్లో మీరు ఇట్లా డంబుల్స్ పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి చూద్దాం. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏదైతే ఉందో 60 kgs వెయిట్
ఇది భరిస్తుందో లేదో ఒకసారి మళ్ళీ చూద్దాం. తీసుకురండి బాబు, 60 kg డంబుల్స్ 2 తీసుకురండి. దీని మీద ఇక్కడ పెట్టేసి మరి అది షాక్ అయిపోయాడు. దాని మీద పెట్టా ఏమన్నా టెస్ట్ అది కదా. ఎంత బరువు ఉంది అది. మిడిల్లో పెడితే ఇది కెమెరా వస్తుంది. ఓకేనా? 30 kg ఇంకోటి తీసుకురా. ఇది ఎంతసేపు వరకు సర్వే అవ్వగలదు ఇదేం చెప్పలేదు. నేను కొద్దిసేపు పెట్టి తీసేస్తాను, మరి ఎక్కువసేపు పెట్టను. దీని మీద పెట్టాలి. 60 kg మొత్తం. జాగ్రత్త. జస్ట్ నేను ఒక వేలు పెట్టి సపోర్ట్ ఇస్తున్నాను వెయిట్ హోల్డ్ చేయడం కోసం. మొత్తం 60 kg పెట్టా. ఇందాక 50 kg ఒకసారి టెస్ట్ చేశాను. ఇది 60 kg. చూద్దాం ఇది ఎంతవరకు సర్వే అవుతుందో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 తీసేయండి రా. బతికిందా చచ్చిపోయింది చూద్దాం. అమ్మో ఎంత బరువు ఉన్నాయి అందరి. మన అంతంత వెయిట్లు పోయిలో చిన్న వెయిట్స్తో చేస్తాను నేను. ఈతలు పడినాయి కింద అయితే. బతికే ఉంది ఇది. ఫోన్ అయితే బాగానే ఉంది, స్క్రీన్ గార్డ్ కొంచెం గీతలు పడినాయి అంతే. బాగానే పనిచేస్తుంది. ఒక టెస్ట్ అయిపోయింది. ఇంకో టెస్ట్ వచ్చేసరికి వీళ్ళు చెప్పింది ఇది IP64 రేటింగ్తో వస్తుంది. IP67, 68 ఇట్లా అయితే ఏంలో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. వీళ్ళు చెప్పే ప్రకారం ఇది IP64 రేటింగ్తో వస్తున్న 25 centimeters వాటర్ లోతులో ఒక 20 minutes వరకు ఉండగలదని చెప్తున్నారు. అది కూడా చేద్దాం. ఈ ఫోన్ని వాటర్లో పెట్టేద్దాం కొద్దిసేపు, మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ ఫోన్ వాటర్లో వేద్దాం, షూట్ అయ్యే వరకు. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసి చూద్దాం. సో ప్రజెంట్ మన దగ్గర ఒక ఫోన్ ఉంది, ఇది వాడుకుందాం. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే దీనిలో మనకి 6.77 inch 1.5K సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. డిస్ప్లే పరంగా ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే ఇది 8-bit ప్యానల్, 1000 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. జనరల్ యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించదు, చాలా స్మూత్ అనిపిస్తుంది. కాకపోతే డిస్ప్లేలో మీకు నెట్ఫ్లిక్స్లో HDR అయితే లేదు. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం HDR ప్లే అవ్వట్లేదు. సౌండ్ కూడా సూపర్ ఉంది. మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. అండ్ LHDC, LDAC, కోడాక్స్ కూడా సపోర్ట్ అయితే ఉంది. సో మీరు వైర్లెస్గా ఏమన్నా మ్యూజిక్ వినాలన్నా కానీ మీకు మంచి హైరేజ్ ఆడియో మీరు వినొచ్చు. డిస్ప్లే అండ్ సౌండ్ అయితే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది మీకు Qualcomm ప్రాసెసర్తో వస్తుంది. Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇలా మనకి 4400 mm² బీస్పోక్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ జనరల్ యూస్ కి ప్రాసెసర్ మీకు చాలా బాగుంటుంది. మీరు జనరల్ గా యూస్ చేస్తున్నప్పుడు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా. అండ్ జనరల్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లం ఉండదు, ల్యాగ్స్ ఇలాంటివి నోటీస్ చేయరు. గేమ్స్ ఆడాలనుకుంటే చిన్న మీడియం గేమ్స్ వరకు ఆడొచ్చు. ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు మీరు. కాల్ ఆఫ్ డ్యూటీ, BGMI ఇట్లాంటి గేమ్స్ కూడా 90 FPS ఆడాలనుకుంటే ఆడొచ్చు. కాబట్టి చాలా ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. ఈసారి మెయిన్ హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇంతవరకు నథింగ్ ఫోన్స్ మనకి 5000 mAh అరౌండ్ అక్కడే చూస్తాం బ్యాటరీస్. ఇది వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇప్పటి వరకు నథింగ్ ఫోన్స్ అన్నింటిలో చూసుకుంటే ఇది మీకు బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 watt వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్ లో మీకు ఛార్జర్ రాదు, సపరేట్ మీరు కొనుక్కోవాలి. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా. ఇది సామ్సంగ్ సెన్సార్ f1.8 అపర్చర్ తో వస్తుంది. సేమ్ సెన్సార్ మీరు నథింగ్ ఫోన్ 3 లో టెలిఫోటో లెన్స్ కి వెళ్ళి యూస్ చేశారు. అదే కెమెరా దీనిలో మెయిన్ కెమెరా తీసుకొని వచ్చారు. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది ఒకటి. రెండే కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది. ఇది ట్రూ లెన్స్ ఇంజన్ 4.0 తో వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. లైక్ గూగుల్ టైప్ లో ఉంటుంది. మీకు ఫొటోస్ మీకు కొద్దిగా డైనమిక్ రేంజ్ కానివ్వండి బెటర్ వస్తాయి చూడడానికి. ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా షార్ప్ ఉంటాయి, వివిడ్ ఉంటాయి. చూడడానికి కొద్దిగా ఫొటోస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీనిలో మీరు పోర్ట్రేట్ షాట్ తీయాలనుకుంటే సపరేట్ మన టెలిఫోటో లెన్స్ లేవు, కానీ 2x వరకు అంటే 56 mm వరకు మీరు డిజిటల్ జూమ్ చేసి మెయిన్ సెన్సార్ యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే వస్తాయి, కానీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా కూడా 16 MP కెమెరా. ఇది కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా మనకి 4K వీడియో రికార్డింగ్ లేదు, 1080p వరకే ఉంది. బ్యాక్ కెమెరా మాత్రం మనం 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కొన్ని వీడియో శాంపిల్స్ చూడండి. నేను నథింగ్ 4B బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. కొద్దిగా క్లౌడీ వెదర్ కండిషన్, డైరెక్ట్ ఫేస్ మీద లైట్ అయితే పడుతుంది నాకు. ఇక్కడ వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది ఆఫీస్ లైటింగ్ కండిషన్. స్టూడియోలో కూడా చూద్దాం. ఫ్రెండ్స్ నేను నథింగ్ 4B బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. స్టూడియో లైటింగ్ కండిషన్, వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది, అది మనకి ఇండికేషన్ అనమాట. HDR క్వాలిటీలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు, కాకపోతే 1080p లో రికార్డ్ చేయొచ్చు. ఇది HDR వీడియో శాంపిల్. ఫ్రెండ్స్ నథింగ్ 4B ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. మాక్సిమం 1080p 60 రికార్డ్ చేయొచ్చు వీడియో. ప్రెజెంట్ నేను రికార్డ్ చేసేది 1080p 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ప్రెజెంట్ HDR వీడియో 1080p 30లో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఇది కొద్దిగా స్టెబిలైజేషన్ ఉన్నట్లు ఉంది నాకు తెలిసి, ఎందుకంటే
చూస్తే అర్థమైపోతుంది ఏఎస్ అయితే ఉంది. సో ఇప్పుడు కొంచెం నేను నార్మల్ లైటింగ్ కండిషన్కి అయితే వచ్చాను. సో ఇక్కడ చూడండి మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నథింగ్ 4B ఫ్రంట్ కెమెరాలో మనకి 2 కొత్త ఫిల్టర్స్ అయితే యాడ్ చేస్తారు. ఒకటి డిస్కో ఫిల్టర్, ఒకటి డీవీ ఫిల్టర్. డిస్కో ఫిల్టర్ అంటే మీకు కొద్దిగా స్టార్స్ లాగా యాడ్ చేస్తుంది మీరు ఫోటో తీసిన తర్వాత. అండ్ డీవీ ఫిల్టర్ ఏంటంటే డ్రీమీ ఎఫెక్ట్ తీసుకొస్తుంది అనమాట. డ్రీమీ ఎఫెక్ట్ మీకు చూస్తే అర్థమైపోయింది ఫోటోస్. సో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. నథింగ్ OS 4.1 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 3 సంవత్సరాలు మీకు Android అప్డేట్స్ వస్తాయి. 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. నథింగ్ OS గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో మనకి బ్లోట్వేర్ ఉండదు, నీట్ గా ఉంటుంది. UI మీకు చాలా సింపుల్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. ఫీచర్స్ ఉంటాయి లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు ఎసెన్షియల్ స్పేస్ ఉంటుంది, సపరేట్ గా బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో దీన్ని యూస్ చేసి మీరు ఏదన్నా నోట్స్ తీసుకోవాలి, వాయిస్ నోట్ తీసుకోవాలన్నా వాయిస్ నోట్ తీసుకోవచ్చు. అండ్ ఏదన్నా స్క్రీన్ షాట్ తీసి దాని గురించి నోట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే మొత్తం మీరు చేసుకోవచ్చు. అవన్నీ మీకు ఎసెన్షియల్ స్పేస్ లో స్టోర్ అయి ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎసెన్షియల్ సెర్చ్ అని ఉంటుంది. నార్మల్గా మనం ఇక్కడ సెర్చ్ చేస్తుంటాం కదా, మీరు ఏదైనా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు పక్కన సింబల్ లాగా కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, అది గూగుల్ నుంచి ఎతికి మరి మీకు సమాధానం చెప్తుంది. ఇక్కడ నథింగ్ సర్వీస్ సెంటర్ నియర్ బై మీ అని కొట్టాను. సో అది ఎతికి గూగుల్లో మనకి సమాధానం చెప్తుంటుంది. ఇంకొకటి ఎసెన్షియల్ వాయిస్ అని ఉంటుంది. మనం ఏదైనా కీబోర్డ్ యూస్ చేస్తున్నప్పుడు కింద మీకు ఒక చిన్న వాయిస్ మెమో సింబల్ లాగా కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి, మీరు మాట్లాడండి. మీరు న్యాచురల్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఆ అని తడబడుతూ ఉంటాం కదా, ఏదైనా మాట్లాడండి. మొత్తం మీరు అంతా మాట్లాడిన తర్వాత టెక్స్ట్ని పాలిష్ చేసి అక్కడ ఇస్తుంది, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చి సెన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తారు మీకు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక మీకు బాగానే పనిచేస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, Wi-Fi 6 బ్లూటూత్ 6.0తో వస్తుంది. NFC లేదు. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం నథింగ్ ఫోన్ 4B అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ దానికన్నా మిగతా వర్డిక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీన్ని చూద్దాం, ఇది పని చేస్తుందో ఉందో పోయిందో. ప్రస్తుతానికైతే పని చేస్తుంది, ఒకసారి తుడుద్దాం. కెమెరాస్, ఓకే కెమెరాస్, కెమెరాస్ బాగానే పనిచేస్తున్నాయి. స్పీకర్ చూద్దాం. మొత్తానికి బతికింది. వాళ్ళు చెప్పిన టెస్ట్ అయితే మనం రియల్గా చేసాం. ఇది ఒక 15 నిమిషాల్లో పెట్టినట్టున్నాం మనం. 15 నిమిషాల తర్వాత కూడా ఇది బాగానే పనిచేస్తుంది. ఫైనల్గా 30,000 రూపాయల లోపు మీకు ఒక యూనిక్ డిజైన్, గుడ్ లుకింగ్ ఫోన్, చూడడానికి కొద్దిగా డిఫరెంట్ కనపడాలి ఫోన్ అనుకున్న వాళ్ళు, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి, క్వాల్కామ్ ప్రాసెసర్ కావాలి, అండ్ మంచి బ్యాటరీ లైఫ్, ఇవన్నీ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ చెక్ చేయొచ్చు. దీనిలో ఫ్రంట్ 4K ఇవ్వాల్సింది, ఒకటి నాకు మిస్ అయినట్టు అనిపించింది. టెలిఫోటో లెన్స్ ఎలాగో ఆ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ NFC కూడా ఇవ్వాల్సింది. ఈ రెండు అయితే నాకు మిస్ అయినట్టు అనిపించింది. టెలిఫోటో లెన్స్ ఆ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము 30,000 రూపాయల లోపు. మిగతావన్నీ బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది నథింగ్ ఫోన్ 4B రూపాయల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.